శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల వారు, అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ మనకి సరిపడని రాశి వారిని గనక వివాహం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా కర్కాటక రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కర్కాటక రాశి అనేటువంటిది జలతత్వ రాశి. దానికి తోడు సహజ సిద్ధంగానే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి దానికి తగినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది జీవిత భాగస్వామి నుంచి రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, చాలా కుంగిపోతూ ఉంటారు, చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఎంతో గంభీరంగా కనిపించేటువంటి కర్కాటక రాశి స్త్రీ పురుషులు వ్యక్తిగతంగా మానసికంగా గనక ఆలోచించినట్లయితే ప్రతి చిన్నదానికి అతి సున్నితంగా స్పందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం కూడా ఉన్నాయి. దీంట్లో మనకి చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. ఇదేంటంటే ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే ఆశ్లేష అత్తకి గండం, మూల మామకి గండం, జ్యేష్ఠ మరిదికి గండం, జ్యేష్ఠ బావగారికి గండం, విశాఖ మరిదికి గండం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత జన్మ జాతకాలు గత 25-30 సంవత్సరాలుగా పరిశీలించిన చోట ఆశ్లేష నక్షత్ర స్త్రీని వివాహం చేసుకున్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా అత్తగారు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు లేవు. అందరూ గట్టిగానే చాలా కాలం పాటు జీవించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదో తెలిసో తెలియకో రైమింగ్ కుదిరిందనో పెట్టారే తప్పితే ఆశ్లేష నక్షత్ర స్త్రీని చేసుకుంటే ఈ అత్తగారి గండం అనేటువంటి మాట అది దాదాపుగా అబద్ధం అనేటువంటిది తేలిపోతుంది. ఈ విషయంలో మంచి సంబంధాలను కూడా చాలామంది వదులుకోవడం జరుగుతుంది. ఇటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి మిస్కన్జెప్షన్స్ని మనం తొలగించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేద్దాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం అసలు ఎవరిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి, ఎందుకు వస్తాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారినే వివాహం చేసుకోకూడదు. దీనికి కారణం ఏంటంటే ఒక కర్కాటక రాశినే కాదు, ఏ రాశి అయినా సరే, మేషం కావచ్చు, మీనం కావచ్చు, వృషభం కావచ్చు, వృశ్చికం కావచ్చు, ఏదైనా సరే ఒకే రాశి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏం జరుగుతుంది అని కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇవి గోచార రీత్యా ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరికీ రావడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ఒకేసారి ప్రారంభమైంది అనుకోండి, ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావంలో మొట్టమొదటిది ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావటం, కొంతమంది దీర్ఘ రోగులు అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఒకవేళ ఒకళ్ళ జాతకం కూడా బలంగా లేకుండా ఇద్దరికీ ఒకేసారి అష్టమ శని, ఏలినాటి శని ఇలా వచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి రోగగ్రస్తులు కావటం కానీ, ఆర్థికంగా దెబ్బతింటం కానీ, దివాలా తీయటం కానీ, శస్త్రచికిత్సలు జరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భేదాభిప్రాయాలు వచ్చి కొంతమందిలో అయితే విడిపోయే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ ఒకే రాశి అయినటువంటి కర్కాటక రాశి స్త్రీ పురుషులు చేసుకోవటం అనేటువంటిది పనికిరాదు. ఇక రెండవది ఏంటంటే కర్కాటక రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకోకూడదు. దీన్ని ద్విద్వాదశాలు అంటారు. అంటే 2, 12 స్థితి. కర్కాటకం నుంచి సింహం 2, సింహం నుంచి కర్కాటకం 12. ఈ స్థితి వాళ్ళు, అంటే ఈ స్థితిలో కూడా స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే కుటుంబపరమైనటువంటి చిక్కులు వస్తాయి. అలాగే ఆర్థికంగా అనేక రకాలైనటువంటి తీవ్రమైన ఒడిదుడుకులకి గురయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళలో ఎక్కువ మంది 15 రోజులు పస్తు, 15 రోజులు మస్తు. అంటే ఒక నెలలో 15 రోజుల పాటు చాలా అద్భుతంగా ఉంటుంది, అలాగే నెలలో 15 రోజుల పాటు చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లా ఆటుపోట్లు, ఒడిదుడుకులు తీవ్రమైన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మరి ముఖ్యంగా కుటుంబపరమైన అంశాల్లో వస్తుంది, ఆర్థికపరమైన అంశాల్లో విపరీతంగా వస్తుంది. అలాగే కొంతమందికి మాత్రం ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. కనుక వీళ్ళు మాత్రం వివాహం చేసుకోకూడదు. దీంట్లో తప్పనిసరి పరిస్థితిలో
సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు చేసుకోవచ్చు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, అంటే కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ కుదుర్చుకుని ఉంటారు, కొన్ని సందర్భాల్లో చేసుకుని తీరవలసిన ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. వీలైనంతవరకు చేసుకోకుండా ఉండడం దిద్వాదశాలు మంచిది. కొన్ని సందర్భాల్లో చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో పరిహారాలు పాటించాల్సి వస్తుంది. ఇక తర్వాత విషయం మనం గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారు ధను రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కర్కాటక రాశి వారు ధను రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళు ఎంతసేపటికి కూడా జీవితాన్ని చాలా సంతోషంగా, సులభంగా, చాలా ఈజీగా తీసుకుంటారు. ధనురాశి వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా, చాలా యాక్యురేట్గా, ప్రతి విషయాన్ని పర్టికులర్గా తీసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య మనస్తత్వం అనేటువంటిది ఎంతమాత్రం పొంతన కుదరదు. కనుక ఈ కాంబినేషన్లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఎవరికైనా సరే పాపగ్రహ దశలో, నీచగ్రహ దశలో జరుగుతున్నా, లేదా వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఆ సప్తమ స్థానాధిపతి నీచ అస్తంగతో అయ్యే పరాభూతులైనప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మధ్య విడాకులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక పొరపాటున కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళని చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. కర్కాటక రాశికి మకర రాశికి మధ్య సమసప్తక స్థితి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇక్కడ చేసుకోవచ్చు. అది కూడా ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు అంటే వ్యక్తిగత జన్మజాతక రీత్యా సప్తమ స్థానం బాగుంది ఇద్దరికి, అంటే స్త్రీకి పురుషుడికి సప్తమ స్థానం బాగుండి, సప్తమాధిపతి మంచి స్థితిలో ఉండి, మంచి గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎందుకని సమసప్తకాలు చేసుకోకూడదు అని అంటామంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతున్నప్పుడు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళకి అష్టమ శని, ఒకళ్ళకి ఏలినాటి శని. ఇట్లాంటివి జరిగేటప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ శని కల్పించేటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే, శని ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలాగే అష్టమ శనిలో ఎవరు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా దెబ్బతింటారని అనుకుంటారు. కానీ దానికంటే ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తూ ఉంటుంది. ఆ లోపించినప్పుడు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ సమయంలోనే వాళ్ళకి ఈ దశాంతర దశలు కూడా చెడ్డవి వచ్చినప్పుడు, అంటే నీచబెట్టిన గ్రహ దశాంతర దశలు వచ్చినప్పుడు డైవర్స్ అవుతాయి. కనుక ఈ సమసప్తకాల్లో కూడా వీలైనంత వరకు కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని చేసుకోకూడదు. మరి కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే, కర్కాటక రాశికి కుంభరాశికి మధ్య షష్టాష్టక స్థితి. కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు లోతు ఎవరికీ తెలియదు. చాలా వాళ్ళ విషయంలో కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రతి విషయంలోనూ చాలా మంచిగా ఉంటారు, పరోపకారం కోరతారు. అలాగే వీళ్ళ మంచితనం అనేటువంటిది, కుంభరాశి వాళ్ళ మంచితనం అనేటువంటిది ఇంట్లో వాళ్ళకి తప్ప వీధిలో వాళ్ళందరికీ పనికొస్తుంది. అంటే తెలుగులో సామెత చెబుతూ ఉంటారు, కుంభరాశి వాళ్ళ జాతకాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. బయట వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళందరినీ చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ ఇంట్లో వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళు వీళ్ళు తగినంత ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల, అంటే కుటుంబపరమైనటువంటి జీవితం మీద సరైనటువంటి శ్రద్ధ కుంభరాశి వాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉండటం కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబమే జీవితంగా ఉంటుంది. మరి ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితి. దానికి తోడు షష్టాష్టక స్థితి కనుక ఎక్కువగా వ్యక్తిగత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఒకళ్ళకి కొంత శస్త్రచికిత్సలు తగలటం కానీ, లేదా దెబ్బలు తగలటం కానీ, కొంత తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడటం కానీ, దీర్ఘరోగాలు రావటం కానీ, ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉంటాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇందులో స్త్రీ పురుషుల నిమిత్తం లేదు. ఎవరిని కూడా కర్కాటకం, కుంభం చేసుకోకూడదు. కనుక ఈ అంశాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఇక చివరిగా కర్కాటక రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని కూడా చేసుకోకూడదు. అంటే ఇది కూడా ద్విద్వాదశాలే అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగత జన్మజాతకాలు కనుక బలంగా ఉంటే కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి పురుషుడు చేసుకోవచ్చు. అందున కూడా కొంచెం వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించందే చేసుకోవటం అంత మంచిది కాదు. ఈ కాంబినేషన్లో కూడా ఎక్కువగా ఆశ్లేష నక్షత్ర స్త్రీని మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర పురుషుడు చేసుకునేటట్లయితే
భేదాభిప్రాయాలు చాలా పీక్స్లో ఉంటాయి. ఇక్కడ నక్షత్రాల మధ్య కూడా తీవ్రమైనటువంటి వైరం ఉంది కనుక చేసుకోకుండా ఉండటమే మంచిది. ఏదేమైనా ద్విద్వాదశ స్థితిలో ఉన్నటువంటి కర్కాటక మిథునం కూడా చేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ గతంలో ఎవరైనా సరే నేను చెప్పినట్లుగా చేసుకోకూడని రాసుల్లో, అంటే మరి ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే కర్కాటక రాశి, ధనురాశి, అలాగే కుంభరాశి, మకర రాశి, మిథున రాశి వారిని గతంలో చేసుకొని కొంత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి ఉంటే వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా శని కుంభంలోంచి మేనంలో ప్రవేశించి సంచరించడం, రాహు కుంభంలో సంచరించడం, గురువు కూడా మిథున రాశిలో సంచరించడం, అంటే కర్కాటకానికి ఏ స్థానంలోకి రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక గురుబలం తగ్గిపోతుంది. కనుక కొంత ఇబ్బందులు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం కోసం మాత్రమే ఈ విషయాలని కూలంకషంగా చెప్తున్నాం. వీలైనంత వరకు ఇప్పుడు ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు మాత్రం నేను చెప్పిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను వద్దన్న రాసులను వీలైనంత వరకు వదిలివేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసి చక్కటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అన్ని విషయాల గురించి మీకు నేను తెలియజేయడం జరిగింది. కనుక చెప్పినటువంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు సరైన జీవిత భాగస్వామిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.